హాయ్ అమిగోస్, తమ్నేల్ చూసి వచ్చిన ప్రతి ఒక్కరికి వెల్కమ్ టు యువర్ డ్రీమ్ వరల్డ్. అదేంటి వీడు వెల్కమ్ టు మై ఛానల్ మై డ్రీమ్ వరల్డ్ అని కానీ యువర్ డ్రీమ్ వరల్డ్ అంటున్నారో చూస్తున్నారా? ఎస్, యువర్ డ్రీమ్ వరల్డే, ఇట్స్ ఆర్ డ్రీమ్ వరల్డ్. సో లెట్స్ గో. లైఫ్లో ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ డ్రీమ్స్ ఉంటాయి, కానీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ వల్లనో ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్లనో లైక్ ఇంకేదైనా రీజన్ వల్లనో వాళ్ళ డ్రీమ్స్ చంపుకుంటూ మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదో ఒక ఇష్టం లేని జాబ్ చేస్తూ ఉంటారు. కానీ ఈసారి నేను అలా చేయదలుచుకోలేదు. ఐ విల్ నాట్ కాంప్రమైజ్ దిస్ టైం. లైఫ్లో అప్పుడప్పుడు మరీ పిచ్చి లేచినప్పుడు అసలు ఏం చేద్దాం అర్థం కానప్పుడు చిరాకులు వేసినప్పుడు అనిపిస్తుంది అసలు చిన్నప్పుడే మంచిగా ఉండే, అనవసరంగా పెద్ద ఎరిగినా అనిపిస్తుంది. నాకు ఇట్లనే అనిపిస్తుంది ప్రతిసారి, మీకు కూడా అనిపిస్తుంది కదా, నిజం చెప్పాను. సో మీలాగే నాది కూడా సేమ్ సిచ్యువేషన్. కానీ సార్ నా డ్రీమ్స్ని ఫాలో అవుదామన్న జాబ్ మానేసి తెగించి ఈ వీడియో చేస్తున్నాను. సో నా నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి, నా అంబిషన్స్ ఏంటి, నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, ఎండ్ వరకు చూడండి. డెఫినెట్లీ యూ విల్ లైక్ ఇట్. మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ కావాలి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. లెట్స్ గో. రెసిగ్నేషన్ అయిపోయింది, జాబ్ కూడా మానేసిన, లాస్ట్ వర్కింగ్ డే కూడా అయిపోయింది. సో నౌ ఐఎమ్ ఏ జాబ్లెస్ పర్సన్. సో ఓకే, ఈ సిచ్యువేషన్లో, ఈ ఏజ్లో, ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో జాబ్ మానేసిన తర్వాత అందరూ అడిగే ఒకే ఒక క్వశ్చన్, సో వాళ్ళందరికీ చెప్పే ఒకే ఒక ఆన్సర్, నెక్స్ట్ నేను ఏ జాబ్ చేయట్లేదు. సో లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒకరి కింద జాబ్ చేయడం ఎందుకని అనిపిస్తుంది. అందులో నేను కూడా ఒకటి. సో ఈసారి గట్టిగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. జాబ్ అది మానేసి యూట్యూబ్ బ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నాను. చిన్నగా ఫుడ్ స్టార్టప్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. ఫుడ్ బిజినెస్ అంటే ఏదో పెద్ద పెద్ద ఫుడ్ ట్రక్ తీసుకొని లేకపోతే పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఓపెన్ చేసి షటర్స్ ఓపెన్ చేసి అంత బడ్జెట్ లేదు, మన దగ్గర అంత సపోర్ట్ కూడా లేదు. సో చిన్నగా ఈసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. రిజల్ట్ ఎలాగైనా ఉండని, అట్లీస్ట్ ట్రై చేసిన సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఉంటుంది. నేను ఇద్దరు ముగ్గురు నా ఫ్రెండ్స్ కలిసి చిన్నగా స్టార్ట్అప్ చేద్దాం అనుకుంటున్నాను. సో కొద్దిగా సేవింగ్ చేశాను, అదొక 2-3 మంత్స్ దాకా సెట్ అవ్వచ్చు. దాని తర్వాత నెక్స్ట్ ఏమైతుందో అప్పుడు చూద్దాము. సో ఈసారి అయితే చిన్నగా స్టార్ట్అప్ చేసేసి నేను అనుకున్నదైతే ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో చూద్దాం, లెట్స్ హోప్ ది బెస్ట్. లైఫ్లో నెక్స్ట్ ఏమవుతుందో అనేది నాకైతే ఇప్పుడు తెలియదు, ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నా. సో మీ సపోర్ట్ ఎప్పుడు నాకు కావాలని కోరుకుంటున్నా. మీకు ఏమనిపిస్తుంది నా ఈ వీడియో చూసి? మీకు ఎలాంటి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కామెంట్స్ నాకు పెట్టండి, మీ సజెషన్ నాకు చెప్పండి. మీ సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటున్నా. సో లవ్ యూ ఆల్, బాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్. అదేదో మూవీలో చెప్పినట్టు లైఫ్లో అన్నీ కోల్పోయి ఇక్కడ దాకా వచ్చాను, ఈసారి మాత్రం కాంప్రమైజ్ అయ్యేదే లేదు అని అంటారు కదా. అదే భారతంలో కృష్ణుడు చెప్పినట్టు పని చేసుకుంటూ వెళ్ళు, ఫలితం ఆశించకు. ఇది మాత్రం ఫిక్స్ అయినా బ్లైండ్గా ఇదే ఫాలో అవుతా.